అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు హైదరాబాద్లో అయితే అన్ని పార్టీల నామినేషన్ అయితే ఈరోజు జరగబోతున్నాయి. ఆ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మాధవీలత కోసం చాలామంది తరలి వస్తున్నారు. అదేవిధంగా సినిమా ఆర్టిస్టులకు సంబంధించిన కూడా చాలామంది వచ్చారు. ఒకసారి మనం ముందున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఎందుకు వచ్చారు మేడం మీ నామినేషన్కి? మన మాధవీలత గారి కోసమే వచ్చాం. బీజేపీలో ఆవిడ నిలబడతా ఉంది. సరే, మా సైడ్ మాకు కూడా బీజేపీ ఇష్టం. మోడీ గారు ఎవరికి ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కరికి మోడీ గారు ఇష్టం. అలాగే మేము మా ఈసీ మెంబర్స్, మన శ్రీనివాస్ గారు, నేను, మా లక్ష్మీకాంత్ గారు అందరం మా ఈసీ మెంబర్స్. సరే, ఒక్కసారి విష్ చేసి ఆవిడకి ఆల్ ద బెస్ట్ చెప్దామని ఇంత దూరం వచ్చాం. ఆవిడ స్టార్ట్ అయింది చార్మినార్ దగ్గర, అక్కడ కూడా విష్ చేసాం. ఇక్కడ నామినేషన్ వేయడానికి వచ్చారు, ఇక్కడ కూడా విష్ చేసాం. ఆవిడ హ్యాపీగా బయటికి రావాలి, ఇక్కడ కూడా విష్ చేద్దాం. ఎందుకంటే విజయం ఎప్పుడు ముందు ఉండాలి, వెనక ఉండకూడదు. చాలా బురద జల్లే కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. నిన్న ఆమె ఒక బాణంతో మసీదుని కొట్టేలాగా బాణంతో ఒక చాలా బురద జల్లే కార్యక్రమాలు జరిగింది. దాని మీద మీరే ఉంటారు? ఎన్నెన్నో ఏదేదో వస్తుంటాయండి, అవన్నీ అనవసరం. ఎప్పుడు జరిగిన మంచినే దృష్టిలో పెట్టుకోండి, చెడుని ఎందుకు దృష్టిలో పెట్టుకుంటారు? చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఆమె సీటు కోసం దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. దానికి మీరే ఉంటారు? పండగ వస్తే మనం బట్టలు ఖర్చు పెట్టమా? ఆవిడ సీటు కోసం ఖర్చు పెడితే తప్పేంటి? ఉపయోగం తెలీదు, ఉపయోగపడింది కదా, జనాలకు ఉపయోగపడింది. ఖర్చు పెడితే ఏమైంది? 200 కోట్ల రూపాయలు ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జనాలకి ఫండింగ్ ఇవ్వచ్చు కదా. చూడు, మంచి కార్యక్రమాలు ఆవిడ వస్తే ఇంకా ఎన్నో చేస్తుంది. 200 కోట్లు అనేది అబద్ధం. హైదరాబాద్ అనేది ఒక ఎంఐఎంకి అడ్డా క్యాండిడేట్. గత 4 తరాల నుంచి ఎంఐఎంఏ గెలుస్తుంది. మాధవీలత గారు ఎందుకు గెలుస్తారు? ఒకవేళ గెలిస్తే ఆ నగరానికి ఏం చేస్తారు? మోడీ గారి దగ్గర నుంచే ఆవిడకి పిలుపు వచ్చి ఉంటుంది. లేకపోతే ఆవిడ ఇంత ఆర్భాటంగా 6 లక్షల ఓట్లు తీసేసి దొంగ ఓట్లు ఆవిడ ముందుకు వస్తుంది అని అంటే ఎంత పవర్ఫుల్ లేడీ. ఏదైనా ఆడవాళ్లే గొప్పవాళ్ళు. అదే గత 4 సార్లు నుంచి నాంపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారు ఫిరోజ్ ఖాన్, అతను కూడా చాలాసార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు అదే ఓటమి మాధవీలత గారికి ఉండిద్ది అంటారా? శ్రీనివాస్ గారు చెప్తే బాగుంటది. ఏమంటున్నావు? గత 4 సార్లు నుంచి కాంగ్రెస్ తరపు నుంచి ఫిరోజ్ ఖాన్ గారిది పోటీ చేసి ఓడిపోయారు ఏది ఆ ఏరియాలో. ఇప్పుడు మాధవీలత గారు అందమేరకు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఎప్పుడు కూడా గివప్ ఇవ్వద్దు, ప్రయత్నిస్తుండాలి. నువ్వు ఒక్క రోజులో నువ్వు జర్నలిస్ట్ అయ్యావా? అంచెలంచెలు ఎదిగావు కదా. ఎవరైనా అంతే, జీవితం అంటేనే అది అంచెలంచెలు ఎదుగుతాం. ఓటమి గెలుపుకు తొలి మెట్టు. ఈ ప్రచారంలో భాగంగా ఒక 2-3 రోజులు మాధవీలత గారి మీద దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దాని మీద మీరే ఉంటారు? దానిని ఎదుర్కోవడానికి మమ్మల్ని ఓనియకుండానే ప్రజాస్వామ్యంలో ఇంత కట్టుదిట్టమైన భద్రత చేసారు పోలీసులు. మీ క్యాండిడేట్కి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉన్నారు. అది మా బాధ్యత కాదు, అర్థమైందా? దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ హర్. ఎంఐఎం మీద గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తారు మీరు? 100%. ఎవరైనా ఏమండి, ఈ పక్కన హాస్పిటల్ ఉంది, నీకు తెలుసా? వెనకాల కనబడుతుందా? ఆ హాస్పిటల్ ఎందుకు వస్తారు? రోగి వచ్చినప్పుడు ఏమనుకుంటాడు? అక్కడ ట్రీట్మెంట్ జరిగి నేను మంచిగా వస్తాను అనుకుంటాడు. ఆమె కూడా విజయంతో వస్తుంది అనుకునే పోటీ చేస్తుంది. మోదీ గారు ఆమెకి ఫుల్ సపోర్ట్ ఉందని బయట వార్తలు వస్తున్నాయి, అందరికీ వస్తూ ఉంటారు. మోదీ గారు 100% భారతదేశం కోసం ఆలోచిస్తుండు. ప్రతి పౌరుడు, నువ్వు, నేను, ప్రతి ఒక్కరు కూడా మోదీ గారి కోసం నడుం బిగించాలి. దేశభక్తి అంటే ఏంది? ఎక్కడన్నా దొరుకుతుందా? మార్కెట్లో దొరకదు కదా. దేశభక్తి అంటే ఇదే. ఒక మంచి రాజకీయవేత్తను మనం ప్రోత్సహించడమే దేశభక్తి, అకార్డింగ్ టు మీ. ఇప్పుడు అదే ఎంఐఎం పార్టీ అక్కడ గెలిస్తే, హైదరాబాద్లో గెలిస్తే అంతా నార్మల్గానే ఉంటుంది. మాధవీలత గారు గెలిస్తే అక్కడ కులమతాల చిచ్చుపెట్టే అవకాశాలని చాలా జరుగుతాయంట. దాని మీద మీరే ఉంటారు? కులమతాల ఘర్షణలు ఎక్కువైతే ఉంటాయంట. ఇక్కడ చూడు, అదొక సాకు మాత్రమే. ఇన్నాళ్ళ నుంచి ఎందుకు అవటం లేదు? ఒకప్పుడు అయింది, ఇప్పుడు లేదు అట్లాంటి పరిపాలన. అన్ని కంట్రోల్ అయిపోయినాయి. గతంలో నువ్వు పుట్టినప్పుడు కర్ఫ్యూలు ఉంటుండే, తెలుసా? నువ్వు పుట్టినప్పుడు ప్రతిసారి ఏ పండుగ అయినా కూడా కర్ఫ్యూలతో గడిపినాం. అది అనుభవించినోడికే తెలుస్తుంది. ఫైనల్గా ఒక మాటలో మాధవీలత గారి గురించి ఏం చెప్తారు? షీఈ్ నేషనల్ లీడర్, వుడ్ బి నేషనల్ లీడర్. షీఈ్ డెఫినెట్లీ టార్గెటింగ్
చార్మినార్ అండ్ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ డెఫినెట్లీ ఈరోజు ఆమె గెలిచే సత్తా ఉన్నదని 6 లక్షల ఓట్లు తీసేపించింది. ఆమె ఓడినా కూడా గెలిచినట్టే రికార్డ్స్లో డెఫినెట్గా. సో చూసాం కదా, ఆ సినిమా యాక్టర్ మొత్తం మాధవీలత గారికి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మాధవీలత గారు 100కి 100% గెలిచే అవకాశాలు అయితే హైదరాబాద్ నుంచి ఉన్నాయని చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో గోపి, హైదరాబాద్, రెడ్ టీవీ. ఈ రోజు ఏప్రిల్ 24వ తారీఖున రోజున నామినేషన్ వేయడానికి నేను శ్రీమతి భాగ్యలక్ష్మి మందిరం దగ్గర నుంచి ఏదైతే సౌండ్ రాదన్నా చేశామో ఇది కేవలం ఒక ప్రాసెస్, ఒక పద్ధతి కోసమే తప్ప ఇది చూస్తుంటే మాకు ఆల్రెడీ విజయయాత్ర లాగా ఉంది, గెలుపు యాత్ర లాగా ఉంది. అటు ముస్లిం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, హిందూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఏ రకమైన భేదాలు లేకుండా మమ్మల్ని ఉత్సాహపరిచి ఈసారి ఖచ్చితంగా గెలుస్తాము అనే నినాదం చాలా ఒక రకమైన భరోసాతోటి వినిపించడం ఆనందకరమైనది. మేము ఖచ్చితంగా ఈసారి హైదరాబాద్ మేడం. ఆ బాణం ఆరప్పుడు చెప్పండి మేడం. బాణం వేసారంట మసీద్ మీద. బాణం వెళ్ళిపోయింది, గుచ్చుకోవాల్సింది కూడా గుచ్చుకుపోయింది, వదిలేద్దాం. హిందూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, ముస్లిం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూడా చాలా బాగా సహకరించి మేము గెలుపు ర్యాలీ చేస్తున్నట్టుగా అనిపించింది. మేడం 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 లోగా తీయండి మేడం. ఏమ్మా లో లోగా తీయమ్మా మేడం, లోగా తీ లోగా తీ. मानवता संघर्ष करो, हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। भारत माता की जय, भारत माता की जय, भारत माता की మేడం గారు చూసాం కదా, మాధవీలత గారి నామినేషన్కి అయితే జనసందోహం అయితే బాగా తరలి వచ్చారు. అదేవిధంగా ఆమె ఇప్పుడే నామినేషన్ వేసి బయటికి వెళ్ళిపోయి ఖచ్చితంగా నేను ఓల్డ్ సిటీలో అదేవిధంగా హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్గా ఖచ్చితంగా నేను గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆమె కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ కూడా చాలా మంది తరలి వచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పోలీస్ వ్యక్తులతో కూడా వాళ్ళు చాలా సన్నిహితంగా ఉండడం మేడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారికి హైదరాబాద్ ఎంపీగా ఖచ్చితంగా గెలుస్తారని చెప్తుంది. అదేవిధంగా ఆ బాణం మసీదుకి వేసిన బాణం గురించి అడిగితే బాణం గుచ్చుకోవాల్సిన వాళ్ళకి గుచ్చుకుందని వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది మా మాధవీలత గారు. సో కెమెరామెన్ రాజుతో గోపి.